ఇది సినిమా ఇండస్ట్రీ. జాలి దయ అనేది కరడు కట్టిన సినిమా ఇండస్ట్రీ. పక్కవాడి గురించి ఆలోచించే సమయం లేని బిజీగా ఉండే సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ ఎవడి గురించి ఆలోచించడు. కోట్ల కొద్దీ డబ్బులు ఉన్నా కోటికొక్కడికి కూడా సాయం చేసే గుణం లేని సినిమా ఇండస్ట్రీ. ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అలాంటి పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి కాబట్టి. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ మరణం ఇండస్ట్రీలోని ఎత్తుపల్లాలను మరోసారి కంటికి కనిపించినట్లు చూపించింది. వేదం సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లు ఇక్కడ చచ్చిపోవాలి అన్నా కూడా డబ్బులు బాగా ఉండాలి, లేదంటే ఎవడూ పట్టించుకోడు. మొన్నటికి మొన్న కోట శ్రీనివాసరావు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడికి కదిలి వెళ్ళింది. ఆ తర్వాత రవితేజ తండ్రి మరణిస్తే కూడా చాలా మంది పెద్దవాళ్లు వెళ్లి పలకరించి వచ్చారు. కీరవాణి తండ్రి మరణించినప్పుడు కూడా చాలా మంది ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ చనిపోతే కనీసం ఒక్కరు కూడా అటువైపు వెళ్లిన పాపాన పోలేదు. కనీసం ఆయన ఉన్నాడా పోయాడా అని అడిగిన వాడు కూడా లేడు. ఆయనేమీ మరీ తీసి పారేసేంత చిన్న నటుడు కాదు. ఇండస్ట్రీలో ఉన్న మహామహులందరితో నటించారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఫిష్ వెంకట్. కానీ ఆయన బతికున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. అంటే ఇండస్ట్రీలో చనిపోతే కూడా బాగా డబ్బులు ఉండాలి, అంటే మంచి గుర్తింపు ఉండాలి. రెండూ లేకపోతే కనీసం చచ్చిపోయినా కూడా ఎవడూ పట్టించుకోడన్నమాట. అంతేకాదు, ఇక్కడ జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు. అవకాశాలు వచ్చినప్పుడు డబ్బులు కూడా బాగా వస్తాయి. అప్పుడే వాళ్ళ లైఫ్ చక్కబెట్టుకోవాలి, లేదంటే జీవితం చరమదశలో ఉన్నప్పుడు ఎవరూ పలకరించరు. ఫిష్ వెంకట్ విషయంలో ఇదే జరిగింది. ఆయన గత 2-3 నెలలుగా హాస్పిటల్లో ఉన్నా కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించింది లేదు. వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు అంటూ వాళ్ళు ఎదురు చూశారే తప్ప ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి ఆయనకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తామని ముందుకు వచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో శరీరం కూడా స్పందించడం మానేసి చివరికి జూలై 18న ఆయన తుదిశ్వాస విడిచాడు. ఫిష్ వెంకట్ వయసు కేవలం 53 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఆయన అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన జీవితం అందరికీ ఒక గుణపాఠం కావాలి. డబ్బులు వచ్చినప్పుడు దాచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ పట్టించుకునే తీరిక ఎవ్వరికీ ఉండదు. ఖచ్చితంగా సాయం చేయమని ఎవరినీ గట్టిగా అడగలేం కూడా. అందుకే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఇది కేవలం ఫిష్ వెంకట్ విషయంలో మాత్రమే కాదు, గతంలో కూడా ఎంతో మంది తెలుగు నటుల విషయంలో ఇదే జరిగింది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ఎంతో మంది చివరి దశలో ఏమీ లేకుండానే చనిపోయారు. ఎవరైనా సాయం చేయకపోరా అని ఎదురు చూస్తూ అలాగే కన్నుమూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ తొలితరం సూపర్ స్టార్ గా వెలుగు వెలిగిన చిత్తూరు నాగయ్య చివరి రోజుల్లో దీనస్థితిలో మరణించాడు. 1950లోనే ₹1,00,000 పారితోషికం అందుకున్న నటుడు నాగయ్య. కానీ ఆర్థిక క్రమశిక్షణ లేక చివరి రోజుల్లో చాలా చితికిపోయాడు చిత్తూరు నాగయ్య. అలాగే మహానటి సావిత్రి కూడా. ఆమె సొమ్ము తిన్న ఎంతో మంది చివరి రోజుల్లో ఆమెను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. చనిపోయిన తర్వాత అందరూ వచ్చి పరామర్శించారు, కానీ బతికున్నప్పుడు మాత్రం ఎవ్వరూ పలకరించలేదు. ఎవరి వరకు ఎందుకు? తెలంగాణ తొలితరం సూపర్ స్టార్ కాంతారావు కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. మా అసోసియేషన్ ఇచ్చే పెన్షన్ వాళ్ళ కుటుంబానికి అందుతుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే లెజెండరీ నటుడు పద్మనాభం కూడా చివరి రోజుల్లో బాగా ఇబ్బంది పడ్డాడు. పావల శ్యామల అనే నటి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చే 10 పరక సాయం కోసం ఆమె ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఆర్థికంగా చితికిపోయి తనువు చాలిస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్లతో డబ్బులు బాగా ఉన్నప్పుడు ఆర్థికంగా సెటిల్ కాకపోవడం వాళ్ళు చేసిన తప్పే. చివరి దశలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు తమకు సహాయం చేయకపోరా అని ఎదురు చూస్తూ అలాగే వాళ్ల జీవితాలు ముగిసిపోతున్నాయి. అందుకే అనేది ఇది జాలి దయ లేని కరుడుగట్టిన సినిమా ఇండస్ట్రీ అని. ఇక్కడ ఎవరో వస్తారు, ఆదుకుంటారు అనే ఆశలు ఉండకూడదు. వాళ్ల జీవితాలను వాళ్లే బాగు చేసుకోవాలి. తాజాగా ముగిసిపోయిన ఫిష్ వెంకట్ జీవితం కూడా ఎంతో మందికి గుణపాఠం కావాలి.